మృణాల్ని మృణాల్ని డాడీ వచ్చారు. ఏంటి ఏం జరుగుతుంది? ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది మృణాల్ని? మావయ్య ఏంటంటే అది చెప్పు ప్రసాద్, ఇద్దరు ఏదో సీరియస్గా కనిపిస్తున్నారు, ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నట్లున్నారు. అదే మావయ్య, రేపు గౌతమ్ బర్త్డే కదా, గిఫ్ట్ ఏమిస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకుంటున్నాం. నేను చైన్ ఇస్తే బాగుంటుందని అంటున్నాను, తనేమో బ్రేస్లెట్ అంటుంది. ఆ డిస్కషనే మీకు గొడవలా వినిపించుంటుంది. చూడండి, మీరిద్దరూ ఆలోచించాల్సింది చైను, బ్రాస్లెట్, డైమండ్స్ లాంటి గిఫ్టుల గురించి కాదు. గౌతమ్ మేనత్త మామయ్యల హోదాలో వాడిని కన్విన్స్ చేసి వాడి పెళ్లి ఒప్పుకునేలా చేయాలి. ఈ పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి వాడు అదోలా ఉంటున్నాడు. అర్థమైందా? సరే, అన్నట్టు అడగడం మర్చిపోయాను. నా మనవడు దీపక్ గౌతమ్ పెళ్లికి ముందే రావాలని చెప్పాను కదా. మృణాల్ని, దీపక్ చేత ఫోన్ మాట్లాడిస్తానన్నావు కదా, ఇంతవరకు చేయించలేదు. మీరేంటో మీ పెంపకం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. వెల్కమ్ సార్. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 సార్, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందక్క. నా హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నువ్వప్పుడేమో గౌతమ్ సరికి నీ లవ్ విషయం చెప్పక్క అంటే ఫోజులు కొట్టావు, ఇప్పుడేమో ఆయన్ని నీ పక్కన పెట్టుకుని మురిసిపోతున్నావు. ఏంటి పోజ్ కొట్టిందా? అవును, మీ లవ్ సక్సెస్ కాకముందు చాలా సార్లు ఝాన్సీ అక్కని మీకు లవ్ ప్రపోజ్ చేయమని చెప్పాను, కానీ అప్పుడేమో ఏవేవో కథలు చెప్పి మాట దాటేసేది. సార్, మీకు అసలు విషయం తెలియదు కదా, నా పెళ్లి టైంలో ఝాన్సీ అక్క మీ గురించి ఏం చెప్పిందో తెలుసా? రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకెందుకు? నువ్వు చెప్పు రాణి, ఆ రోజు నా గురించి ఏం చెప్పింది? అది రాణి, నువ్వు నోరు మూసుకుని చెప్తున్నా, లేకపోతే దెబ్బలు పడతాయి. ఏంటక్క బెదిరిస్తున్నావు? మా బావగారికి నేను ఆ మాత్రం కబుర్లు చెప్పకూడదా? చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పు. వద్దు. ఝాన్సక్క ఆ రోజు మీ గురించి చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అప్పుడు అక్క ఏం చెప్పిందంటే, చెప్తున్నావు కదా, చెప్పొద్దు. రాణి, నువ్వు కంటిన్యూ. రాణి, నువ్వు చెప్పు రాణి. వదలండి. ఝాన్సీ అక్కకి మీరంటే ప్రాణమంట.
ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడకపోయినా ఆ రోజు చాలా వెలితిగా ఉంటుంది. ఇంత ప్రేమ మనసులో దాచుకొని నాకొక్క ముక్క కూడా చెప్పకుండా ఎంత ఏడిపించావు ఝాన్సీ. ఎలా అయితేనే ఇప్పుడు బయటపడింది కదా, ప్రేమంటే అలానే ఉంటుంది. అవును సార్, ఇంతకు ముందు ఝాన్సీ గారు అనేవారు, ఇప్పుడు ఝాన్సీ అంటున్నారు. పిలుపు మారిందే. మారలేదు, తనే మార్చేసింది. తనే అలా పిలవమని చెప్పింది. నేను అలా పిలిస్తే క్యూట్గా ఉంటుందంట. సార్, మీ ఇద్దరి మనసులో ఒకరికొకరు ఎంత ప్రేమించుకొని ఎందుకు ఇన్నాళ్ళు చెప్పుకోలేదు? దానికి కొన్ని కారణాలున్నాయి శ్రీధర్. ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. సరే అక్క, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాం. ఏ మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేసి మీరు బయటకు వెళ్ళడం ఏంటి? లంచ్ ప్రిపేర్ చేయాలంటే గ్రోసరీస్ కావాలి కదా. చికెన్, మటన్, ఫిష్, బగారా రైస్ వగైరా వగైరా అన్నీ కావాలి కదా. కొంచెం టైం పడుతుంది. మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం. మేం వెళ్తున్నాం, పదండి. బావగారు, ఈ ప్రైవసీని యూజ్ చేసుకోండి. బుసి రాక్షసి, ఉండు ఏయ్. ఉండు, నీ పని చెప్తా. రాణి, నువ్వు వెళ్ళు. రాణి, రాణి, ఆ, డోర్ డోర్. రాణి నిన్ను. ఏయ్, ఏంటి ఝాన్సీ గారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? చూడండి ఎస్ఐ గారు, చూస్తూనే ఉన్నాను లాయర్ గారు. చెప్పండి. ఆ, అలా చూడకండి. చూడ్డం తప్పని ఏ సెక్షన్ చెప్పలేదే. కానీ మీరు అలాగే చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. దాన్ని ఇబ్బంది అనరు, సిగ్గు అంటారు. ఝాన్సీ గారు, రేపు స్పెషల్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను తెలియదని చెప్తే మీరు చెప్తారా లేదా? చెప్తాను. అయితే చెప్పండి, రేపేంటి స్పెషల్? రేపు మీ బావగారు గౌతమ్ పుట్టినరోజు. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే గౌతమ్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఝాన్సీ, రేపు నా బర్త్డేకి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి. అలాగే గౌతమ్ గారు, నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేస్తాను. వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? నా తల్లే, ఆ మొహం చూడు. ఏంటండి అలా అంటారు? ఫస్ట్ విషెస్ అంటే 6 o'clockకి 6 hours ముందు, అంటే ఎగ్జాక్చువల్కి నువ్వు నాకు విషెస్ చెప్పాలి. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? నైట్ 12 o'clockకి నేను మీకు ఫోన్ కొడతాను. లేదు, ట్రై చేయడం కాదు, చెప్పాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి, ఓకేనా? ఓకే ఓకే, నేనే చెప్తాను. నేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వే డైరెక్ట్గా నా రూమ్కి వచ్చి చెప్పాలి. ఏంటి గౌతమ్ గారు, ఇదేదో పెద్ద స్కెచ్ లా అనిపిస్తుంది. స్కెచ్ కాదు, టాస్క్, లవ్ టాస్క్. ఆ టాస్క్లో నువ్వు గెలవాలి, నువ్వే గెలవాలి. ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి, ఓకేనా? ఓకే. ఏంటి సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారా? నిజంగానే మీరు చేసినా చేస్తారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, నేను గోడలు దూకడంలో, గేట్ దూకడంలో ఫస్ట్. కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు గోడ దూకి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను తెలుసా? అలాగే ఇప్పుడు కూడా మీ ఇంటి గోడ దూకైనా వచ్చి మీకు డైరెక్ట్ గా ఫస్ట్ విషెస్ నేనే చెప్తాను.
గౌతమ్ సార్, ఈ ప్రియాంక తలుచుకుందంటే జరిగి తీరాల్సిందే. జస్ట్ వెయిట్ అండ్ సీ. అయితే రేపు సార్ గారి బర్త్డే అన్నమాట. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో మాకు కొంచెం చెప్పొచ్చు కదా. చెప్పడానికి ఏమీ లేదు. అసలు నాకు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు. ఎందుకని? ఎందుకనంటే ఏం చెప్తాం, ఇంట్రెస్ట్ ఉండదు అంతే. అదే ఎందుకు? ఏమో, బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అందరి అటెన్షన్ మన మీదే ఉండటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా నేనేం సాధించానని గుర్తుపెట్టుకుని మరి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. అలా అంటే ఎలా గౌతమ్ గారు? ఏదైనా సాధిస్తేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలా ఏంటి? చిన్నపిల్లలు ఏం సాధించారని వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం? చిన్నపిల్లలు వేరు, మనం వేరు. కొన్ని విషయాల్లో మనం చిన్నపిల్లల్లానే ఉండాలి. అప్పుడే లైఫ్ ని ఆస్వాదించగలం. మీకు తెలుసా, మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంతో గొప్పగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మనకి ఇన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. అలాంటిది పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? అసలు ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడం అంటే తను మళ్ళీ జన్మించడమే. మన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మన ప్రాణం తన ప్రాణంగా భావించి పురిటి నొప్పులు భరించి మనకి ఈ భూమిని పరిచయం చేస్తుంది. అలాంటి అమ్మ బదులుగా మన దగ్గర నుంచి ఆశించేది ఏదైనా ఉందంటే అది మన సంతోషం మాత్రమే. మన పుట్టుక అమ్మ సాధించిన విజయం. మన ప్రతి పుట్టినరోజు అమ్మ విజయానికి గుర్తు. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవడానికైనా మనం పుట్టినరోజు జరుపుకోవాలి. పుట్టినరోజు విలువ అమ్మ నాన్న లేని నాలాంటి అనాథకే తెలుస్తుంది. అయ్యో ఝాన్సీ, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఏదో తెలియక అలా అన్నాను. ఇక నుంచి నా ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, ఓకేనా? ఏంటి ఝాన్సీ, ఏంటి ఇంత చిన్నదానికే కన్నీళ్లు పెట్టుకోవాలా? ఒకప్పుడు నాకు మా అక్క బావ తప్ప ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. నేను అనాథనే కావచ్చు, కానీ స్వీటీ వంశీ అనాథలు కాకూడదు. వాళ్ళకి ఒక కుటుంబం ఉంది. నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ వాళ్ళకందరూ ఉన్నా వాళ్ళ ప్రేమానురాగాల్ని పొందలేకపోతున్నారు. అందుకు బాధపడుతున్నాను. వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు హక్కును చేర్చుకుంటారో, నన్నెప్పుడు అంగీకరిస్తారో అది జరుగుతుందనే నమ్మకం నాకు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. ఝాన్సీ గారు, అందరినీ మోటివేట్ చేసే మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? అంతా మనకు ఫేవర్గానే జరుగుతుంది. ఇన్నాళ్ళు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయవేమో అని చాలా భయపడేవాణ్ణి. కానీ నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా. రేపు మా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు దూరం పెడుతున్న వంశీ స్వీటీల్ని రేపో మాపో భుజాలకెత్తుకొని ఆడిస్తారు. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తూ నిరాశపడద్దు. నిజంగా మీరు చెప్పినట్టే జరుగుతుంది కదా గౌతమ్ సార్? అవును ఝాన్సీ మేడం. అయినా ఏంటిది, అనుకోకుండా మనకి ప్రైవసీ దొరికింది. ఈ టైంలో ఇలా ప్రాబ్లమ్స్ తలుచుకొని టెన్షన్ పడ్డం దేనికి? మరేం చేయాలి? అనుకుంటే ఏమైనా చేయొచ్చు. మీరేమైనా అనుకుంటున్నారా ఏంటి? అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారు? అంటే అది మనిద్దరం రేపో మాపో కాబోయే భార్యాభర్తలం కదా. అయితే భార్యాభర్తలు అన్నాక ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఇప్పటి నుంచే ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటే. పెళ్లి తర్వాత అర్థం చేసుకునే రోజులు చాలా ఉంటాయి. మీరిప్పుడు కాస్త ఆగండి.
లేట్ అయితే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థాలు ఎక్కువ అవుతాయి. అందుకే ఇప్పుడే మన అభిప్రాయాలు అభిరుచులు. ఆ, మీరు పోలీస్ అయ్యుండి ఇలాంటి పోకిరి వేషాలు వేస్తే బాగో చెప్తున్నాను. పోకిరిలో మహేష్ బాబు కూడా పోలీసే. ఉమ్, మీరు మహేష్ బాబు అయినా నేను ఇలియానాని మాత్రం కాదు. అంతేనా? అంతే. ఫైనలా? గ్రాండ్ ఫైనల్. అయ్యయ్యో, ఓ నాన్నా, ఓ నాన్నా, ఓ నాన్నా, ఏమైంది? ఏంటండి, ఏం చేస్తున్నారు? బాబంతలా ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏవండి, మిమ్మల్నే. ఏవండి, ఏంటండి ఏదో కోల్పోయినట్టు అలా ఉన్నారు? ఒకవేళ ఈ లెటర్లో రాసినట్టు ఈ బిడ్డ మన బిడ్డ కాదేమో తనుజ. ఏంటండి మీరు మాట్లాడేది? అసలు మాట ఎలా అనగలుగుతున్నారు? అది కాదు, ఆ సుమిత్రకు కూడా ఇలాగే ఒక లెటర్ వచ్చింది. ఇప్పుడు మనకి వచ్చింది. రెండిట్లో ఈ బిడ్డ సుమిత్ర బిడ్డనే ఉంది. ఆపండి. నా బిడ్డెవరో పరాయి బిడ్డెవరో పోల్చుకోలేననుకుంటున్నారా? గిట్టని వాళ్ళు ఎవరో ఏదో రాస్తే అది పట్టుకొని వేలాడతారా? లేదు తనుజ, ఈ లెటర్ చూసిన దగ్గర నుంచి నాకు సందేహంగానే ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి DNA టెస్ట్ చేపిద్దాం. పిచ్చా మీకు? బిడ్డ లేనన్నాలో ఎంత ఏడ్చామో, ఎంత తప్పించామో మర్చిపోయారా? ఇన్నాళ్లకు ఆ దేవుడు మన బాధను అర్థం చేసుకొని పండంటి బిడ్డనిస్తే ఇలా ఆలోచిస్తారేంటి? అసలు మీ అనుమానం ఈ బిడ్డ మీద లేక నా మీద? తనుజ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవునండి, అలా మాట్లాడేలా మీరే చేస్తున్నారు. వీడు నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, మీకు పుట్టిన బిడ్డ. ఏవేవో అనుమానాలు పెట్టుకొని బిడ్డ కలిగిన సంతోషాన్ని ఆవిరి చేయకండి. ఈ లెటర్ నిజమా అబద్ధమా? ఈ బిడ్డ నా బిడ్డ కాదా? అక్క, ఇది చూడు, బాగుంది కదా? నువ్వు తీసుకో. ఏంటి పద్మ ఇవన్నీ? అదేంటక్క అలా అడుగుతున్నావు? రేపు మన గౌతమ్ పుట్టినరోజు కదా, ఆ ఫంక్షన్ కోసం మావయ్య గారు మనకి చీరలు తెప్పించారు. ఎవరికేవి నచ్చితే అవి తీసుకోమన్నారు. రా అక్క, కూర్చో, నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. ఈ చీర నాకు బాగుంటుంది కదక్క? చీర నీకు బాగానే ఉంటది, కానీ ఆ చీరకే నువ్వే బాగోవు. చూడక్క ఎలా అంటున్నారో. ఏంటి చంద్రమోహన్, ఎందుకలా ఎగతాళి చేస్తావు? పోనీ మీ ఆవిడకి నువ్వే సెలెక్ట్ చేయొచ్చు కదా? వద్దక్క, ఆయన సెలక్షన్ వర్స్ట్ గా ఉంటుంది. ఈ మాట ఏదో పెళ్లి చూపుల్లో నిన్ను ఓకే చేసినప్పుడు చెప్పాల్సింది. సేవ్ అయ్యేవాణ్ణి. ఆయనతో మనకెందుకు లెక్క. మృణాలిని, నువ్వు సెలెక్ట్ చేసుకో. ఏది? ఈ చీర నీకు చాలా బాగుంటుంది మృణాలిని. డిజైన్ కూడా చాలా బాగుంది, నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. నాకు నచ్చలేదు. ఈ చీర ఎలా ఉంటుంది? నీకే చీరైనా బాగుంటుందక్క. ఇది ఎంత బాగుందో. ఏంటమ్మా, చీరలు నచ్చాయా? లేదంటే చెప్పండి, ఇంకొన్ని తెప్పిస్తాను. నానా, అన్నీ వాళ్ళకేనా? మాకేమైనా ఉన్నాయా? చీరలు నువ్వేం చేసుకుంటావురా?
కట్టుకుంటావా లేకపోతే అమ్ముకుంటావా? మూటల మూటల చీరలు, డిజైన్ డిజైన్ నగలు అన్నీ లేడీస్కే తెచ్చిపెట్టారు. ఫంక్షన్కి మేం కూడా రావాలి కదా, మరి మాకు కూడా సూటు బూటు కోటు కావాలి కదా. మాకు కూడా ఒక ట్రక్ తెప్పించవచ్చు కదా. ట్రక్కు సరిపోతాయా లేక లారీ తెప్పించుకుంటావా? అడుగుతున్నాడు చూడు, సిగ్గు లేకుండా. తప్పేముంది, వాళ్ళకి తెప్పించినట్టే మాకు కూడా తెప్పించవచ్చు కదా అన్నాను. వాళ్ళంటే లేడీస్ రా. షాపింగ్కి బయటకెళ్తే సిటీలో ఉన్న షాపులన్నీ తిరిగి ఏమీ నచ్చలేదని చివరికి మొదటి షాపులోనే కర్చీఫ్ కొనుక్కొని వస్తారు. వాళ్ళకి శ్రమ, మనకు టైము రెండు వేస్ట్. అదే ఇక్కడ తెచ్చిపెట్టామనుకో ఏదో ఒకటి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని సర్దుకుంటారు. హ, పర్లేదు నాన్న, నా అంత కాకపోయినా మీకు కూడా బ్రెయిన్ ఉంది. అఘోరించవులే. మీరు ఏమన్నా అనుకోండి, ఎంతకీ నాకు బట్టలు తెప్పిస్తారా తెప్పించరా? ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా ఒకే రకమైన డ్రెస్సులు వేసుకుంటున్నారా. అయితే ఇక్కడున్న చీరల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని డ్రెస్ కుట్టించుకో, సరిపోతుంది. మహాప్రభు, పొరపాటున అడిగాను, వదిలేసేయండి. నా బట్టలేవో నేనే కొనుక్కుంటాను. చూడండమ్మా, మీ అందరికీ చెప్తున్నాను, తీసుకున్న చీరలు నగ నట్రాతో ముస్తాబవుతూ అద్దాలకు అతుక్కుపోకుండా కృష్ణప్రసాద్ గారి ఫ్యామిలీకి మన ఆతిథ్యం ఏంటో చూపించాలి. అలాగే మావి గారు, మీరంతలా చెప్పాలా? ఇంతకు ముందంటే ఆప్తులు, కానీ ఇప్పుడు వియ్యాలవారు. ఫిర్యాదులు లేకుండా మర్యాదలు చేయాలి. నాన్న, మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను. ముఖ్యంగా నా భయం నీ గురించేరా. నా దగ్గర వాగినట్టు వాళ్ళ దగ్గర కూడా వాగావనుకో, నాలో మరో సోమేశ్వరరావుని చూస్తావు. ఆయన కూడా మీలాగా బిజినెస్ చేస్తాడా? లేదు, నీ తాట తీస్తాడు. అమ్మ మృణాల్ని, వీళ్ళని నమ్ముకుని లాభం లేదు. గౌతమ్ ఎలాగో పక్కకు తప్పుకున్నాడు కాబట్టి ఇక మిగిలింది నీ కొడుకు దీపక్కే. నా తర్వాత ఈ బిజినెస్ వ్యవహారాలు బాధ్యతలు చూసుకోవాల్సింది వాడే. దీపక్ని అర్జెంటుగా రమ్మని చెప్పు. ఏంటి వరప్రసాద్, కనీసం నువ్వైనా నా మనవడు దీపక్ని తీసుకురావచ్చు కదా. తాళి కట్టేశాను. ఇక ఈ క్షణం నుంచి నువ్వు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే.